ఈ మెడిసిన్ తీసుకొని రా బాబు. హలో, నేను ముంబై పోలీస్ మాట్లాడుతున్నాను. మోహన్ కృష్ణనే కదా మాట్లాడుతుండేది? అవునండి, నా పేరు మోహన్ కృష్ణనే, చెప్పండి. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ లో మీ పేరు పైన కేసు రిజిస్టర్ అయింది. నా మీద ముంబైలో కేసు రిజిస్టర్ అవ్వడం ఏమిటి? అసలు నేను ఎక్కడుంటానో తెలుసా మీకు? నువ్వు ఎక్కడున్నావో నాకెందుకు తెలీదు. నీ బయోడేటా మొత్తం నా దగ్గర ఉన్నది. ఇదిగో నీ ఆధార్ కార్డ్, అదిగో నీ పాన్ కార్డ్. ఇప్పుడైనా నమ్ముతావా? అయ్యో, ఏంటండి మీరు మాట్లాడేది? నా మీద కేసు ఎందుకు రిజిస్టర్ అయింది సార్? బ్యాంకులని మోసం చేసి డబ్బులని డైవర్ట్ చేసిన హర్షద్ మెహతా, విజయ్ మాల్యా స్కామ్ గురించి తెలుసా నీకు? తెలుసు సార్. అలాంటి స్కామే నెల కిందట ముంబైలో ఇంకోటి జరిగింది. ఎవరు చేశారు? ఎలా జరిగింది సార్? ప్రీతం పటేల్ అనే వ్యక్తి కెనడా బ్యాంకులో 500 కోట్లు అప్పుగా తీసుకొని తన సమస్యకి వాడకుండా వేరే వేరే బ్యాంకుల్లో వేసి అతను స్కామ్ చేశాడు. అతనెవరో స్కామ్ చేస్తే నాకేం సంబంధం సార్? అతను డబ్బులు జమ చేసిన లిస్టులో నీ అకౌంట్ నంబర్ కూడా ఉన్నది. అందుకు నీకు 20 లక్షలు కమిషన్ కూడా ముట్టిందని మా విచారణలో తెలిసింది. దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇదిగో చూడు. అయ్యో, నా అకౌంట్లోకి ఎలాంటి డబ్బులు కానీ కమిషన్ డబ్బులు కానీ జమ కాలేదు సార్. ఏంటి? బ్యాంకులు మోసం చేసి కోట్ల రూపాయల స్కామ్ చేసిండేది కాక ఏమి తప్పు చేయలేదంటే మేము నమ్మేస్తామా? మర్యాదగా నీ అకౌంట్లో జమ అయిన డబ్బులు 20 లక్షలు, దాంతో పాటు 13 లక్షలు వడ్డీ, అంతా కలిసి 33 లక్షలు అవుతాయి. మేము చెప్పిన అకౌంట్ లో వేయాలి, లేదంటే నీ ఊరికి వచ్చి నీకి నీ ఇంట్లో వాళ్ళకి అందరికి అరెస్ట్ చేస్తాం. నిజంగానే అరెస్ట్ చేస్తే నా గౌరవం, నా కుటుంబం పరువు ఏమైపోవాలమ్మా? కొంచెం టైం ఇవ్వండి సార్, చెప్తాను. ఎక్కువ టైం లేదు. ఇది నేషనల్ లెవెల్ స్కామ్. మాకు ఎక్కువ ప్రెజర్ ఉన్నది. నీకు 10 నిమిషాలే టైం ఇస్తున్నా, ఏదో ఒకటి చెప్పు. నా ప్రమేయం లేకుండా ఇంత పని అయిపోయింది ఏంటి? ఒకవేళ నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే ఇన్ని రోజులు డాక్టర్ వృత్తిలో సంపాదించుకున్నట్టు సమాజంలో గౌరవం అన్ని వృధా అయిపోతాయి. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, కానీ పేరు గౌరవం సంపాదించుకోవాలి. సరే, వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేద్దాం. ఏమిటి మోహన్ కృష్ణ గారు, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. అరెస్ట్ అవుతావా? మేము చెప్పినట్లు డబ్బులు పంపిస్తావా? సార్, మీరు చెప్పినట్లుగానే డబ్బు పంపిస్తాను. నా మీద ఎలాంటి కేసు లేకుండా చేయండి. మేము చెప్పిన డబ్బులు పంపిస్తే మీ పైన ఎలాంటి కేసు ఉండదు. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. అకౌంట్ నెంబర్ పంపించండి. ఇప్పుడు నీకు ఒక అకౌంట్ నంబర్ పంపిస్తున్నాను. వెంటనే 33 లక్షలు దాంట్లో వేసి నీ పేరు పైన ఎలాంటి కేసు ఉండదు. ఓకే, పంపించండి. సార్, ఈ చెక్ ట్రాన్స్ఫర్ చేయండి సార్. ఓకేనండి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఈరోజు డల్గా ఉన్నారు? అదేం లేదులేండి సార్, మామూలుగానే ఉన్నా. ఒకసారి ఇతనికి చెప్పి చూద్దాం, ఏమైనా సలహా ఇస్తాడేమో. ఏదో జరిగింది సార్, చెప్పండి. 2 రోజుల క్రితం నాకు ఒక వీడియో కాల్ వచ్చింది. మీ పేరు పైన కేసు రిజిస్టర్ అయింది. అలాంటి స్కామే ఎలా జరిగింది సార్? ఇదిగో చూడు. నీకి నీ ఇంట్లో వాళ్ళకి అందరికి అరెస్ట్ చేస్తాం. మేము చెప్పిన డబ్బులు పంపిస్తే మీ పైన ఎలాంటి కేసు ఉండదు. ఎక్కువ టైం లేదు. దాంతో నేను భయపడిపోయి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు కూడా వాళ్ళకి పంపించాను సార్. అయ్యో, ఎంత పని అయిపోయింది సార్. మీరు చాలా పొరపాటు చేశారు. వాళ్ళు నిన్ను మోసం చేసినారు. ఇమ్మీడియట్ గా నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చెయ్యి. వాళ్ళు కేసు రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి రికవర్ అయ్యే మార్గం ఏమన్నా ఉంటే చేస్తారు. ఓకే సార్. ఫస్ట్ ఆ పని చెయ్యి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాను సార్. సరే. ఓకే సార్, వెళ్ళొస్తాను. ఓకే సార్.
సార్ ఎస్ఐ గారిని కలవాలి. చాంబర్లో ఉన్నాడు, వెళ్ళి కలవండి సార్. అలాగే సార్. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు, బాగున్నారా? కూర్చోండి. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏం జరిగింది? 2 రోజుల క్రితం వాట్సాప్లో నాకు ఒక వీడియో కాల్ వచ్చింది సార్. మీ పేరు పైన కేసు రిజిస్టర్ అయింది. అతను డబ్బులు జమ చేసిన లిస్టులో మీ అకౌంట్ నంబర్ కూడా ఉన్నది. ఎక్కువ ప్రెజర్ ఉన్నది. నీకు 10 నిమిషాలే టైం ఇస్తున్నా. అరెస్ట్ అవుతావా? మేము చెప్పినట్లు డబ్బులు పంపిస్తావా? నిజంగానే అరెస్ట్ చేస్తారేమో నేను భయపడి డబ్బులు పంపించేశాను సార్. డాక్టర్ గారు, మీరు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేయండి. వాళ్ళు మీ కాల్ రిజిస్టర్ చేసుకుంటే మీకు మోసం చేసిన వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఫ్రీజ్ అవుతాయి. వెంటనే ఆ పని చేయండి. ఓకే సార్. హలో, వెల్కమ్ టు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930. ఆ కంప్లైంట్ ఇటు ఇవ్వండి సార్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. సార్. రహీం సార్, ఈ లెటర్ తీసుకుని వెళ్ళి బ్యాంక్ మేనేజర్కి ఇచ్చి డాక్టర్ గారి కేసులో అకౌంట్ హోల్డర్ డీటెయిల్ తీసుకొని రా. ఓకే సార్. రహీం సార్, బ్యాంక్ లెటర్ ఇచ్చాం కదా, ఆ ఫ్రాడ్ చేసిన అకౌంట్ హోల్డర్స్ డీటెయిల్స్ వచ్చాయా? వచ్చాయి సార్. ఓకే. అకౌంట్ హోల్డర్ పేరు మనోజ్, అడ్రస్ నంద్యాల, ఫోన్ నెంబర్ కూడా ఉంది. లొకేషన్ పెడదాం. రహీం సార్, నంద్యాలకు వెళ్ళి ఈ మనోజ్ యాంటిసిడెంట్స్ ని వెరిఫై చేద్దామా? అలాగే సార్. వెళ్దామా? వెళ్దాం. సార్, ఆ లొకేషన్ ఇదే సార్. ఏయ్ మనోజ్, నువ్వే కదా? అవును సార్. డాక్టర్ గారి దగ్గర 33 లక్షలు డబ్బులు వేయించుకున్నావు. ఆ డబ్బు ఎక్కడ? నాకేం తెలుసు సార్. రే మనోజ్, మర్యాదగా ఆ డబ్బు ఎక్కడుందో చెప్తావా లేక లాఠీ దెబ్బలు తింటావా? నిజంగా నాకేం తెలియదు సార్. దయచేసి నన్ను వదిలేయండి. ఆ డబ్బుకి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మరి అకౌంట్ నెంబర్ నీ పేరు మీదే ఉంది కదయా, ఏం చేసినావు? సార్, అది నాకు తెలిసిన అతను షబ్బీర్ అని ఏదో లోన్ ఇప్పిస్తానని చెప్పి నా ఆధార్ కార్డ్, నా పాస్పోర్ట్ కూడా ఇప్పించుకున్నారు సార్. అంతే సార్. నాకు 40,000 ఇచ్చారు. అంతకు మించి నాకేం తెలియదు సార్. మరైతే ఆ షబ్బీర్ ఎక్కడుంటాడో చూపిస్తావా? ఆయన హైదరాబాద్ లో ఉంటాడు సార్. సరే, అడ్రస్ చూపిస్తావా? చూపిస్తాను సార్, వెళ్దాం. ఓకే. రహీం సార్, బండి స్టార్ట్ చేయి. అలాగే సార్. హైదరాబాద్ వెళ్దాం. అతను 4 నెలలుగా ఇక్కడే ఉంటున్నాడు సార్. రండి సార్, చూపిస్తాను. ఇదిగో వీళ్ళే సార్.
ట్రస్ట్ పేరుతో